హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కీర్తిరాజ్ వ్లాగ్స్ అండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి వీడియోస్ అయితే నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఈ రోజు ఏంటి అంటే నేను షీన్ లో షాపింగ్ చేశాను అనమాట. చాలా తక్కువ కాస్ట్ కి, అలాగే సింపుల్ క్యూట్ ఐటమ్స్ అనేవి షీన్ లో ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద అమ్మాయిలు అందరూ షీన్ ని ప్రిఫర్ చేస్తారనమాట. షీన్ లో ఏంటి అంటే డెలివరీ టైం ఎక్కువ తీసుకుంటది, బట్ ఇది వచ్చేసి ఏం ప్రమోషన్ కాదండి. షీన్ లో ఏంటంటే ఎక్కువ టైం తీసుకుంటది డెలివరీకి, 7 to 14 days. బట్ మనకి ఏంటంటే ప్రోడక్ట్స్ అనేవి చాలా తక్కువ ప్రైజెస్ కు, అండ్ దాంట్లో ఏంటంటే కొన్ని టైమ్స్ ఆఫర్స్ ఉంటాయి అనమాట, డిస్కౌంట్స్ ఉంటాయి. ఆ టైంలో ఆర్డర్ పెట్టుకున్నారంటే చాలా చీప్ ప్రైజెస్ కి అయితే వస్తాయి. నేనైతే ఈరోజు వచ్చేసి షీన్ లో ఏమేమి ఆర్డర్ పెట్టుకున్నానో మీకు చూపిస్తాను. ఎగ్జాంపుల్, ఈ నైట్ వేర్ కూడా నేను షీన్ లోనే ఆర్డర్ పెట్టుకున్నాను. పింక్ కలర్, బ్లాక్ కలర్ అండ్ పీచ్ కలర్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. 3 నైట్ డ్రెస్ వచ్చేసి నాకు 18 pounds సంథింగ్ అట్లా పడింది. బట్ ఏంటి అంటే సో క్లాత్ కూడా మంచిగా వస్తుంది అనమాట. నేనైతే మీకు ఏం ఆర్డర్ చేసుకున్నాను ఇప్పుడే చూపిస్తాను, చూసేయండి. షీన్ చూపిస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇదేంటి అంటే లైక్ పడుకునేటప్పుడు నాకు అసలు ఫుల్ డార్క్ ఉండాలి, కొంచెం వెలుతురు వచ్చిన నిద్ర పట్టదు అనమాట. యాక్చువల్గా నేను రూమ్ షిఫ్ట్ అయ్యాను. రూమ్ షిఫ్ట్ అయిన దగ్గర నుంచి కొంచెం భయం అవుతుంది అనమాట, ఎందుకంటే లైట్ ఆన్ చేసుకోకపోతే బ్యాడ్ డ్రీమ్స్ అలా వస్తున్నాయి. సో కానీ నాకు డార్క్ గా ఉండాలి, ఎలా అని చెప్పేసి ఇదిగో ఇది తెచ్చుకున్నాను అనమాట. ఇది నాకు ఎప్పుడు యూకే వచ్చిన దగ్గర నుంచి నాకు ఇది అలవాటు అయింది. నైట్ షిఫ్ట్లకి వెళ్ళి వచ్చినప్పుడు అప్పుడు నేను ఇది పెట్టుకుంటా ఉండేది అనమాట. ఇది పెట్టుకుంటే మంచిగా నిద్ర వస్తుంది నాకు. సో ఇలా పెట్టుకొని పడుకుని పోయాము అంటే మనకి మంచిగా డార్క్ గా అనిపిస్తుంది, నిద్ర వస్తుంది. సో అన్ని పింక్ లాగా పెట్టుకున్నాను. ఏమనుకోకండి, నాకు పింక్ కలర్ అంటే చాలా ఇష్టం. క్యూట్ ఉంది కదా. సాటిన్ అనమాట. సాటిన్ ఏంటంటే చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ ఉంటుంది. ఇది యూజ్ చేయండి ఎక్కువైనా సరే. నేను ఎక్కువ నైట్ డ్రెస్సెస్ కూడా సాటిన్ లోనే తీసుకుంటూ ఉంటాను అనమాట. అండ్ ఇది వచ్చేసి మైక్రోఫైబర్ టవల్. ఈ మైక్రోఫైబర్ టవల్ ఏంటి అంటే మనకి హెయిర్ కి మనం హెయిర్ వాష్ చేస్తాక ఇలా తుడిచేస్తాము ఇట్లా. సో అలా వాడొద్దు. హెయిర్ కి ఏంటి, హెయిర్ కైనా ఫేస్ కైనా సరే మనం చాలా స్మూత్ గా తీసుకోవాలి, స్మూత్ గా యూజ్ చేయాలి. మైక్రోఫైబర్ టవల్ ఇది. సో ఇది మీకు డిమార్ట్ లో అట్లో ఎక్కడైనా దొరుకుతూ ఉంటది, తీసుకోవచ్చు. మనం హెడ్ బాత్ చేయగానే ఇలా పెట్టుకోవాలన్నమాట. హెడ్ బాత్ చేసేస్తాం కదా, చేసిన తర్వాత మన హెయిర్ వచ్చేసి ఇందులో ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టేసుకున్నామంటే మనకి ఇక్కడ వాడడానికి క్లిప్ కూడా ఇస్తాడు, చూస్తున్నారు కదా. సో ఈ టవల్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే లైక్ మంచిగా అనిపిస్తుంది, హెయిర్ కి చాలా స్మూత్ ఉంటుంది. చూడండి మైక్రోఫైబర్ టవల్ అనేది. సో ఇలాంటి యూజ్ చేయడం వల్ల హెయిర్ డ్యామేజ్ అవ్వదు, స్మూత్ గా మనకి స్కాల్ప్ కి డ్యామేజ్ అవ్వకుండా మంచిగా నీట్ గా ఉంటుంది. హెయిర్ కూడా మనం ఎలా పడితే అలా యూజ్ చేసేయొద్దు అనమాట. సో అందుకే ఇది ఆర్డర్ చేసుకున్నాను. యాక్చువల్గా నా దగ్గర ఉంది, బట్ ఏంటి అంటే అది పాతగా అయిపోయిందని చెప్పేసి ఇంకోటి అయితే ఆర్డర్ చేసుకున్నాను. మనకి అమ్మాయిలకి అన్ని హెయిర్ కి స్కిన్ కి చాలా కేర్ ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ ఇది వచ్చేసి ఏంటి చెప్పండి, యు ఆర్ బ్యూటిఫుల్, క్యాపబుల్ అండ్ వర్తీ. సో ఇలాంటివి మన రూమ్ లో పెట్టుకోవడం వల్ల కొంచెం మనకి పాజిటివ్ వైబ్స్ అనిపిస్తూ ఉంటాయి. యాక్చువల్గా లండన్ లో నా రూమ్ నిండా చాలా ఉండేవి. ప్రజెంట్ టెంపరీగా ఇక్కడ నేను అకామిడేషన్ తీసుకున్నా కాబట్టి టెంపరీగా తీసుకున్నాను అనమాట. సో మనకి మనం బూస్ట్ చేసుకోవాలి. ఎవ్వరు మనల్ని మీరు గొప్ప, మీరు గ్రేట్ అని మనల్ని ఎంతమంది పొగిడినా వాళ్ళు మనస్ఫూర్తిగా అయితే పొగడరు. మనకి కాన్ఫిడెన్స్ ఉండాలన్నమాట. మనం బ్యూటిఫుల్, మనం క్యాపబుల్ గా ఉంటాము, మనం ఏదైనా చేయగలము. ఈ డే గుడ్, ఈ రోజు లేచానంటే ఈ రోజు డే నాకు చాలా మంచి డే, గ్రేట్ డే అన్నట్లు మనం ఫీల్ అయ్యి మనం ముందుకెళ్ళాలి. సో ఇలాంటి వైబ్స్ ఉన్నది తీసుకున్నాను అనమాట. బాగుంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బ్యూటిఫుల్ హెయిర్ కి. అండ్ పింక్ తీసుకున్నానని అనుకోకండి, నాకు చాలా ఇష్టం పింక్ అనేది. చూస్తున్నారు కదా, ఇవి చాలా స్మూత్ ఇస్తాడు మనకి. సో మనం హెయిర్ కి ఆయిల్ పెట్టుకున్నప్పుడు వీటితోటి హెయిర్ కి ఇట్లా అనుకోవడం వల్ల లైక్ మన బ్లడ్ ప్రెషర్ అనేది అండ్ అన్ని మంచిగా జరుగుతాయి. ఆయిల్ పెట్టుకున్నప్పుడు కొంచెం మసాజ్ చేసుకోవడానికి ఇది తీసుకున్నాను అనమాట. సో మనం ఇదేంటంటే లైక్ టిప్స్ లాగానే ఉంటాయి, స్మూత్ గా మనకు అట్లా ఉంటుంది. సో వీటితో మనం మసాజ్ చేసుకోవడం వల్ల హెయిర్ కి ఆయిల్ పెట్టుకున్నప్పుడు మంచిగా ఉంటుంది. అందుకే తీసుకున్నాను. చాలా తక్కువ ప్రైస్, 29 pence సంథింగ్ అట్లా వచ్చింది. అండ్ ఇవి నెక్స్ట్ వచ్చేసి కిచెన్ ఐటమ్స్ అనమాట. కిచెన్ కి తీసుకున్నాను.
ఇవేంటి అంటే మనం కర్రీ అంటే కొత్తిమీర, పుదీనా, టొమాటోస్ ఇవి తెచ్చుకుంటూ ఉంటాం కదా, సో వీటిలో ప్యాక్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, సింపుల్గా ఉంటాయి. మనం ఇందులో ఏ ఫ్రూట్స్ అయినా ఏ వెజ్జెస్ అయినా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఇలా పెట్టేసుకున్నామంటే మనకి నీట్గా ఉంటుంది. ఇది వచ్చేసి జస్ట్ నాకు 10 pence ఇట్లా పడింది. ఇది ఎన్ని 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 వచ్చినాయి నాకు. చూస్తున్నారు కదా ఎన్ని వచ్చాయో. సో ఇవేంటంటే కిచెన్లోకి యూజ్ అవుతాయి అని చెప్పేసి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి హెయిర్ కర్లర్ అనమాట. అంటే హెయిర్కి మనకి ఏం స్ట్రైట్నింగ్ చేసుకున్న కర్ల్ చేసుకున్న మనకి హెయిర్ అనేది హీట్ యూజ్ చేస్తాం కాబట్టి హెయిర్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో ప్రతిసారి అది యూజ్ చేయకుండా లైక్ ఇది నైట్ టైం మనం యూజ్ చేసుకున్నామంటే హెయిర్ కర్ల్స్కి బ్యాండ్స్, ఇదిగోండి దీనికి వచ్చేసి క్లిప్ వస్తుంది, 2 bands వస్తాయి. అండ్ ఇదనమాట. ఇదేంటి అంటే మనం ఇలా అడ్జస్ట్ చేసుకొని మనం నైట్ టైం, నేను మీకు ఈ వీడియో కూడా సపరేట్గా చేస్తాను కర్ల్స్ ఎలా చేసుకోవాలి అనేది. లైక్ మనం ఈ హెయిర్ ఉంటుంది కదా, ఈ హెయిర్ని మనం దీనికి ఇలా రొటేట్ చేసి రోల్ చేసేసి ఇలా టైట్గా పెట్టుకోవాలన్నమాట. టైట్గా ఇలా చేసి మనం ఇక్కడ బ్యాండ్స్ యూజ్ చేస్తాం కదా, ఇక్కడ బ్యాండ్స్ ఇటు సైడ్ కూడా సేమ్ ఇలా పెట్టేసేసుకొని మనం పడుకుని పోవాలి. పడుకుని పోతే మార్నింగ్కి కర్ల్స్ వస్తాయి అనమాట. సో అప్పుడు మంచిగా బౌన్సీగా నేను అది ఎలా పెట్టాలి అని కూడా మీకు చెప్తాను. సో దీనికి మనకి మళ్ళీ బ్యాండ్స్ కూడా ఇస్తాడు, లైక్ కింద పెట్టేసుకోవడానికి బ్యాండ్స్. పైకి పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి అంతా పైన పెట్టేసుకొని ఇక్కడ క్లిప్ పెట్టేసుకోవచ్చు. క్లిప్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. గర్ల్స్కి అయితే మంచిగా ఉంటుంది అన్నమాట. గర్ల్స్ లైక్ వేడిగా హెయిర్ డ్యామేజ్ కాకుండా ఇలాంటివి యూజ్ చేసుకుంటే నైట్ టైం పెట్టేసుకున్నాం అంటే మార్నింగ్కి కర్ల్స్ అయిపోతాయి. అండ్ మా ఫేవరెట్ పౌచ్, యాక్చువల్గా షీన్లో ఎప్పుడు పెట్టుకున్నా నేను మోస్ట్ ఎక్కువ పెట్టుకునేది ఏంటంటే పౌచెస్ అనమాట. ఫోన్ పౌచెస్ అనేవి చాలా బాగుంటాయి. నాకు ఫోన్ పౌచెస్ అందులో దొరికినట్లు మంచిగా అనిపిస్తాయి. లైక్ నేను £1.20కి 4 pouches అలా కూడా ఆర్డర్ పెట్టుకున్నా కొన్ని టైమ్స్ లైక్ ఆఫర్స్లో. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా క్యూట్ పౌచెస్ అంటే నాకు చాలా నచ్చుతాయి. చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ బ్యాండ్ కూడా తక్కువ దాంట్లోనే చూసుకొని పెట్టుకోవాలి. షీన్లో ఓపిక్గా వెతుక్కున్నాము అంటే చాలా తక్కువ ప్రైజెస్కి దొరుకుతాయి. అన్నీ పింక్ పెట్టుకున్నాయి ఏంటి అనుకోకండి, నాకు పింక్ కలర్ అంటే ఇష్టం. చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది. అండ్ క్వాలిటీ విషయంలో ఏమైనా తక్కువ వస్తుందా అంటే ముందుకు వెళ్తే రివ్యూస్ ఉంటాయి, మీకు రివ్యూస్ చూసి తీసుకోండి, మంచిగా ఉంటుంది అనమాట. అండ్ సాటిన్ బ్యాండ్స్ ఇవి వచ్చేసి మనం ఎప్పుడైనా హెయిర్కి సెన్సిటివ్గా ఉండేవి మాత్రమే వాడాలి. గట్టిగా రబ్బర్ బ్యాండ్స్ అవి ఇవి వాడామంటే హెయిర్ ఖరాబ్ అయిపోతుంది. ఈ సాటిన్ బ్యాండ్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. ఓ మై గాడ్ చాలా వచ్చినాయి. ఇవి చాలా క్యూట్ ఉంటాయి అనమాట. మన హెయిర్కి ఇలాంటివి యూజ్ చేయడం వల్ల హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇవి మన డ్రెస్సెస్ మీద హ్యాండ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఎన్ని వచ్చాయో. సో డ్రెస్సెస్ మీద ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే లైక్ మనం ఏదైనా డ్రెస్ వేసుకున్నాం అనుకో, ఇప్పుడు నేను ఈ కలర్ డ్రెస్ వేసుకున్నా, సో ఇలా పెట్టుకోవచ్చు. చాలా క్యూట్ అనిపిస్తుంది నాకు. చూడండి మనం ఏదైనా డ్రెస్ వేసుకున్నప్పుడు ఇలా పెట్టుకోవచ్చు. ఇవి ఆర్డర్ చేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమో కాంబో. ఇవి వుడ్ అనమాట, వుడ్తో చేసినవి. సో ఇవి ఏమవుతుందంటే హెయిర్కి మనకి డ్యామేజ్ కాకుండా ఉంచుతాయి. ఇవి యూజ్ చేయడం వల్ల మనకి లైక్ ఎక్కువ హెయిర్ ఫాల్ అనేది ఉండదు. చూడండి సేమ్ మన కోమ్ లెక్కనే చాలా స్ట్రాంగ్ కూడా ఉంటాయి. ఇవి యూజ్ చేస్తాను నేను. ఇవి కూడా తక్కువ కాస్ట్గా దొరుకుతాయి, చూసుకోండి. మీకు ఇష్టమైతే పెట్టుకోండి, నేను జస్ట్ నాకు ఇష్టమైనది ఏంటి అనేది చెప్తున్నాను. అండ్ ఇది వచ్చేసి హెయిర్కి మనం ఆయిల్ పెట్టుకున్నప్పుడు కానీ బాత్కి వెళ్ళినప్పుడు కానీ పెట్టుకోవడానికి అనమాట హెయిర్కి. ఇది కూడా సాటినే. చూడండి ఎక్కువ సాటిన్ యూజ్ చేస్తా హెయిర్కి. ఎప్పుడైనా మీరు సాటిన్ తప్ప వేరేదేం యూజ్ చేయకండి. ఇలా లైక్ హెయిర్ అంతా పడుకొని ఆయిల్ పెట్టుకున్న తర్వాత లోపల పెట్టేసుకొని పడుకున్నామంటే లైక్ మంచిగా అనిపిస్తుంది. సాటిన్ పిల్లోసే యూజ్ చేయాలి. అవి కూడా మీరు చూస్తున్నారు కదా. హెయిర్ అంతా లోపల ముడిచేసుకొని ఇట్లా మీరు కొప్పు వేసుకుంటారో ఏం వేసుకుంటారో వేసేసుకొని ఇట్లా పెట్టేసుకొని పడుకున్నాము అంటే సరిపోతుంది. ఇది కూడా సేమ్ అదే అనమాట. నైట్ డ్రెస్సెస్ సేమ్ ఇప్పుడు నేను ఏ డ్రెస్ అయితే వేసుకున్నానో సేమ్ అవే, కలర్స్ డిఫరెంట్ అనమాట. ఇది వచ్చేసి బ్లాక్.
బ్లాక్ నైట్ వేర్. బ్లాక్ చూస్తున్నారు కదా, బ్లాక్ అన్నమాట. మొత్తం సాటిన్ క్లాత్ చూడండి ఎంత స్మూత్ ఉందో. ఇవి నైట్ టైం పడుకోవడానికి మంచిగా అనిపిస్తాయి నాకు. నేను వచ్చేసి స్మాల్ సైజ్ పెట్టుకుంటాను, నాకు స్మాల్ సరిపోతుంది షీన్లో. ఇది కూడా నైట్ వేరే సేమ్, బట్ ఏంటి అంటే పీచ్ కలర్ అనమాట. పీచ్ కలర్. అండ్ ఇది వచ్చేసి నాకు వాల్స్కి మంచిగా స్టిక్కర్స్ అవి ఇవి ఉంటే ఇష్టం. నా ప్రీవియస్ రూమ్లో అన్నీ ఉండేవి. ఇక్కడ ఏంటి అంటే కొన్ని డేస్కి బట్ షూట్స్కి నాకు మంచిగా అంటే రూమ్కి వచ్చాము అంటే మనకి వైబ్ మంచిగా అనిపించాలి. సో ఇది వచ్చేసి వాల్స్కి అనమాట, వాల్ స్టిక్కర్స్. ఇది వచ్చేసి చాలా అంటే లైక్ నాకు 21 పెన్స్ ఎంత పడింది అంతే చూడండి. సో ఇలాంటివి మనం చాలా ఆర్డర్ చేసుకొని వాల్కి స్టిక్ చేసుకోవచ్చు. బార్బీ బొమ్మస్ లైక్ నాకు ఇలా ఉంటే ఇష్టం అనమాట. అంటే రూమ్ నిండా మంచి క్యూట్గా ఉంటే ఇష్టం. ఇవి ఏం చేయాలంటే నేను ఇట్లా స్టిక్కర్స్ తీసేసి అంటించేయడమే. నేను అది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్. చూడండి ఎలా వచ్చింది ఏంటి అనేది. ఇది కూడా క్లిప్స్ ఆర్డర్ చేసుకున్నా. నేను క్లిప్స్ అంటే పెద్దవి వస్తాయేమో అనుకున్నాను. చిన్నగా వచ్చాయి, చాలా చిన్నగా అనుకుంటూనే ఉన్నా. ఇవి ఇంత తక్కువకు పెట్టారు ఏంటి అనుకున్నా. చూడండి క్లిప్స్. నేను అప్పటికే అనుకుంటూనే ఉన్నా నేను ఇవి పెద్ద సైజ్ వస్తాయేమో అనుకున్నా. బుడ్డిగా వచ్చినాయి క్లిప్స్. ఓ మై గాడ్, బట్ క్యూట్ ఉన్నాయి. మనం సింపుల్గా క్లిప్స్ ఇలా లైక్ చిన్నగా ఇలా క్లిప్ పెట్టేసుకోనికి యూజ్ అవుతాయి అనమాట. బట్ నేను పెద్ద క్లిప్స్ ఏమో అనుకున్నా. పెద్ద క్లిప్స్ ఇంత తక్కువ పెట్టారంటే 50 పెన్స్కి అనుకున్నా. బట్ ఓకే, సింపుల్గా పెట్టుకోనికి ఓకే. ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ రింగ్స్ తీసుకున్నా. అంటే లైక్ పైన నాకు పైన స్టడ్ ఉంటుంది, సో దాని పైకి పెట్టుకోవడానికి తీసుకున్నా. ఇలా తీసుకున్నా అనమాట. చూపిస్తా మీకు పెట్టుకొని ఎలా ఉంటుందో. సో ఇది ఉంటుంది కదా, జస్ట్ మనం ఈ హోల్లో పెట్టేసుకోవడమే. వావ్, ఎంత బాగుంది సింపుల్గా. సో మనం కిందేం పెట్టుకోకర్లేదు అనమాట, జస్ట్ అదొకటి పెట్టుకుంటే సరిపోతుంది. ఓ మై గాడ్, జీన్స్ మీదకి వాటికి బాగుంటాయి సింపుల్గా, కిందేం పెట్టుకోకుండా. జస్ట్ ఇలా ప్రెస్ చేయడమే. ఇవి మంచిగా అనిపించినాయి, క్యూట్గా 2 వచ్చినాయి అనమాట. ఇదిగోండి ఇంకొకటి సైడ్ కూడా పెట్టుకుంటే సెట్. వావ్, టూ గుడ్ కదా. సో మీకు కూడా నచ్చితే పెట్టుకోండి. నాకు ఇది వచ్చేసి 30 పెన్స్ సంథింగ్ ఎలాగో పడింది. చూడండి ఎంత బాగుందో. వావ్. సో మీకు కూడా కావాలి అంటే మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. పైన స్టడ్ వచ్చేసి నేను బీటెక్ 3rd ఇయర్ సంథింగ్ ఎప్పుడో కుట్టించుకున్నాను. అది కూడా నా ఫ్రెండ్ కుట్టించుకుంది అని చెప్పేసి సేమ్ అలానే వేరేది పెట్టుకున్నాను అనమాట ఇంకొక మోడల్లో. అండ్ ఈ నైట్ డ్రెస్ చెప్పాను కదా. ఇంకొకటి ఏంటి అంటే నేను పెట్టుకున్నది ఇది వచ్చేసి ఇడిచిన బట్టలు ఉంటాయి కదా, బట్టలు వేయడానికి ఇది పెట్టుకున్నా. సో అన్ని పింకే ఉంటాయి నా దగ్గర, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ ఇష్టపడుతూ ఉంటారు. బ్లాక్ కలర్ కూడా ఇష్టం నాకు, బట్ పింక్ ఇంకా ఇష్టం అనమాట. సో ఇది వచ్చేసి బట్టలు అవి పెట్టుకోవడానికి, ఇడిచిన బట్టలు వేసుకోవడానికి అనమాట. దీన్ని మనం మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేయచ్చు. అయిపోయింది. ఇవి వచ్చేసి సాటిన్ అనమాట. సాటిన్ బెడ్షీట్ తీసుకున్నాను, చూపిస్తాను మీకు వేసి. ఇవిగోండి సాటిన్ పిల్లో కవర్స్. మీరు ఎప్పుడైనా పడుకునేటప్పుడు, నేను రీసెంట్గానే తెలుసుకున్నాను, సాటిన్ పిల్లోస్ యూజ్ చేయడం వల్ల మంచిగా అంటే హెయిర్కి మంచిగా ఉంటుంది అనమాట. హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా సాటిన్ పిల్లోస్ యూజ్ చేయడం వల్ల హెయిర్ అనేది మంచిగా గ్రోత్ కానీ డ్యామేజ్ అవ్వకుండా కానీ ఉంటుంది. వావ్, చూసారా ఎంత బాగుందో, స్మూత్గా మంచిగా స్లీప్ పడుకోవచ్చు. ఇది కూడా పెట్టేద్దాం ఇందులో. నాకు ఈ సాటిన్ది ఎక్కువ ప్రైజే ఉంటుంది, ఎందుకంటే సాటిన్ అనేవి చాలా కాస్ట్. కొంచెం ఇది నాకు వచ్చేసి 895 సంథింగ్, అంటే 900 వరకు పడింది ఇది నాకు. అంటే 2 పిల్లో కవర్స్ ప్లస్ బెడ్షీట్ అనమాట. బెడ్షీట్ కూడా వేసి మీకు చూపిస్తా.
గైస్ చూస్తున్నారు కదా వాల్ ఎంత బాగుందో, నాకైతే చాలా క్యూట్గా అనిపిస్తుంది. ఇవి మా వాల్కి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాయి అనమాట, మనం స్టిక్కింగ్ ఇలా తీసేసి మళ్ళీ వేరే దగ్గర వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా బాబీ బొమ్మల్లాగా ఎంత బాగున్నాయో. నాకు ఇలా వాల్స్కి పెట్టుకోవడం అంటే ఇష్టం అనమాట. అండ్ ఇదిగోండి సాటిన్ పిల్లో కవర్స్, అలాగే బెడ్షీట్ చూపిస్తున్నాను కదా, ఇది ఫైనల్గా. సో ఇదన్నమాట, ఇలా ఉంటుంది ఫైనల్గా లుక్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది షీన్ నుంచి. మీకు కూడా నచ్చితే కనుక వెంటనే వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. సో గాయస్ చూస్తున్నారు కదా పింక్ 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 అనమాట మొత్తం. అది చూడండి వాల్ ఎంత బాగుందో అసలు. అండ్ ఫైనల్గా అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక వెంటనే వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు కూడా ఈ ఐటమ్స్ అన్ని కావాలి అనుకుంటే మాత్రం వెంటనే షీన్కి వెళ్ళి ఆర్డర్ పెట్టేసుకోండి. అండ్ అమ్మాయిలు మంచి మంచి ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి. ఇలా ఎలాంటి ప్రమోషన్ కాదు, నాకైతే షీన్లో కొన్ని క్యూట్ ఐటమ్స్ పెట్టుకోవడం చాలా ఇష్టం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. అలాగే ఎలా వచ్చే ఐటమ్స్ అనేది కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ గైస్, లవ్ యూ.